క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. తిరుపతి విచారణ. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు వై ప్రసన్నరాజు పుట్టినరోజు జరుపుకుంటున్న వై కనిష్కకు దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని జేసు తిరుహృదయం పేరిట డాక్టర్ వై ప్రసన్నరాజు మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం సంతోష్ నగర్ విచారణ. కీర్తిశేషులు పాశం అంతోనిరెడ్డి మరియు కీర్తిశేషులు సుశీల దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరి ఆత్మలకు నిత్య విశ్రాంతి మరియు పాశం వారి కుటుంబాలలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. పుట్టినరోజు జరుపుకుంటున్న గుంటూరు విశ్రాంత పీఠాధిపతులు మహాగణ శ్రీ 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 గాలిబాలి తండ్రి గారికి ప్రార్థన శుభాకాంక్షలు తెలుపుతూ కృతజ్ఞతా బలిపూజ దివ్యవాణి టీవీ అధ్యక్షులు మహాగణ డాక్టర్ పొలిమేర జయరావు గారు, ఉపాధ్యక్షులు మహాగణ డాక్టర్ రాయరాల విజయ్ కుమార్ గారు, సిఇఓ మరియు సిబ్బంది సమర్పిస్తున్నారు. నూతన పాపుగారి ఎంపికలో కార్డినల్ సమావేశాన్ని దీవించి త్వరలో నూతన జగద్గురువుల ప్రకటన వచ్చుటకు దేవుని సహాయం కోరుతూ తెలుగు కథోలిక పీఠాధిపతుల సమైక్య దివ్యబలి పూజను సమర్పిస్తున్నారు. భుజంగరావు గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగాను కుటుంబంలో అందరికీ దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు, తలంపులు నెరవేరాలని యేసు తిరుహృదయం పేరిట కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం మియాపూర్ విచారణ. 5వ పుట్టినరోజు జరుపుకుంటున్న తుమ్మ జేసన్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి భవిష్యత్ దయచేయమని కోరుతూ దీప్తి, శ్రీకాంత్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ. కోడిగుడ్ల అమలోద్భవి నవ్య ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్యబలి పూజలో పాల్గొందాం. బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. బలి పూజల పాల్గొన వేగమేరా రండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం, ఇది దైవసుతుని త్యాగం మన పాప పరిహారార్థం. ఒసగిన దేవుని ప్రేమ బలిదానం, ఒసగిన దేవుని ప్రేమ బలిదానం. బలి పూజల పాల్గొన వేగమేరా రండి చిన్నారా, ప్రభు దీవెన పొందగ వేగమేరా రండి ప్రియులారా. సమతా మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుడే మానవుడై అవతరించెను. దీనులను కనికరించెను. సమతా మమతల కోసం, శాంతి స్థాపన కోసం దేవుడే మానవుడై అవతరించెను. దీనులను కనికరించెను. పూజింపరాయి
సేవించరారే దేవాది దేవుని పాల్గొని నవజీవం పొందరే. బలి పూజలు పాల్గొన వేగమేరారండి జనులారా, ప్రభు దీవెన పొందగ వేగమేరారండి ప్రియులారా. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ యొక్క దివ్య బలి పూజలో యోగ్యంగా పాల్గొనుటకు మనం తెలుసో తెలియకో చేసిన తప్పిదములను ఒప్పుకొని పాప క్షమాపణను కోరుకుందాం. నీ పాపినో దేవా నన్ను బ్రోవా, నీ పాపినో దేవా నన్ను బ్రోవా. నా పాపం నా దోషం బహుఘోరమైనది, బహుఘోరమైనది. నా పాపం నా దోషం బహుఘోరమైనది, బహుఘోరమైనది. పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగి, పలుమార్లు నిన్ను గాయపరచి నలుమూలలా తిరిగి. నేను పాపిని ఘోర పాపిని, నేను పాపిని ఘోర పాపిని, నన్ను బ్రోవరావా ప్రభు, నన్ను బ్రోవరావా ప్రభు. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తిగల సర్వేశ్వర, ఉత్థానమైన నీ కుమారుడు క్రీస్తు మమ్ము ప్రేమించి మాతో వాసము చేయుచున్నాడను సత్యమును గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. అతని ఉత్థాన శక్తి ప్రభావమున మేము మాలోని విభేదములను స్మరించి సమైక్యముగా జీవించి నిత్య జీవమును పొందుటకు పాత్రులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము. ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవింపుడు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 32 నుండి 37 వరకు. విశ్వాసుల సంఘము ఒకే మనస్సుతోనూ ఒకే హృదయముతోనూ జీవించుచుండెను. వారికి చెందిన ఆస్తిపాస్తులను
ఇది నా సొంతము అని ఎవడును చెప్పుకొనుటలేదు. వారికి ఉన్న దానిని అందరూ పంచుకొనుచుండిరి. ప్రభువైన యేసు పునరుత్థానమును గూర్చి అపోస్తులు మహాశక్తితో సాక్ష్యములిచ్చిరి. సర్వేశ్వరుడు తన దైవకృపను సమృద్ధిగా వారిపై కుమ్మరించెను. ఆ సంఘములో ఏ ఒక్కనికి కొరత లేదు. ఏలైనా పొలము గలవారు, ఇండ్లు గలవారు వానిని అమ్మి వచ్చిన పైకమును అపోస్తులుల పాదముల యొద్ద ఉంచుచుండిరి. ఆ పైకము వారి వారి అవసరములకు తగినట్లు పంచిపెట్టుచుండిరి. సైప్రసు దేశమున జన్మించిన లేవీయుడగు యోసేపు అనువాడు ఒకడు ఉండెను. వానిని అపోస్తులు బర్నబా అని పిలుచుచుండిరి. అతడు తన సొంత భూమిని అమ్మి వచ్చిన పైకమును తెచ్చి అపోస్తుల పాదముల చెంత పెట్టెను. ఇది ప్రభువాకు. భక్తి కీర్తన. అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు, అతడు అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభువు రాజు, అతడు ప్రాభవమును వస్త్రము వలె ధరించెను. బలమును దుస్తుల వలె దాల్చి నడికట్టుక కట్టుకొనెను. అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. అతడు భూమిని స్థిరముగా పాదుకొల్పెను, అది చలింపదు. ప్రభు, నీ సింహాసనము అనాది కాలము నుండి స్థిరముగా నిలిచి ఉన్నది. నీవు అనాది కాలము నుండి ఉన్నవాడవు. అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. ప్రభు, నీ శాసనములు ఎన్నటికి మారవు. నీ మందిరమునకు ఎల్లకాలము పవిత్రత తగియున్నది. అందరూ ప్రభువు రాజు, ప్రభు రాజు, అతడు ప్రాభవమును అతడి ప్రభావమును వస్త్రము వలె ధరించెను. వస్త్రము వలె ధరించెను. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా. హల్లెలూయా పాట కన్నా అమృత పాట దొరకునా, అపూర్వమైన దివ్యవాక్కు మహిమ పాడగలమా. పాడుడి హల్లెలూయా హల్లెలూయా, పాడుడి హల్లెలూయా హల్లెలూయా, ప్రభువును స్తుతింపా. పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా, పాడుడి హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. పునీత యోహాను రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మీకు మహిమ కలుగునుగాక. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 15వ వచనం వరకు. నీవు మరలా జన్మింపవలేనని నేను చెప్పినందున నీవు ఆశ్చర్యపడవలదు. గాలి తనకు ఇష్టమైనట్లా వీచును,
నీవు దాని శబ్దమును విందువే కానీ అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడకు పోవునో ఎరుగవు. ఆత్మ వలన జన్మించు ప్రతి వాడును అట్లే ఉండును అనెను. ఇది ఎట్లు సాధ్యమగును అని నికోదేము అడిగెను. అందుకు యేసు, నీవు ఇశ్రాయేలు బోధకుడవై ఉండి దీనినెరుగవా? మేము ఎరిగిన దానినే చెప్పుచున్నాము, చూచిన దానికే సాక్ష్యమిచ్చుచున్నాము. కానీ మా సాక్ష్యము మీరు అంగీకరింపరని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను మీతో భూలోక సంబంధమైన విషయములు చెప్పినా మీరు నమ్ముటలేదు. ఇక పరలోక సంబంధమైన విషయములు చెప్పిన ఎడల ఎట్లు నమ్మెదరు? పరలోకము నుండి దిగి వచ్చిన మనుష్య కుమారుడు తప్ప ఎవడు పరలోకమునకు ఎక్కి పోలేదు. మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నిత్య జీవము పొందుటకు అట్లే మనుష్య కుమారుడు ఎత్తబడవలేను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక అడవిలో ఒక గ్రామంలో ప్రజలు జీవిస్తూ ఉన్నారు. అప్పుడప్పుడు అక్కడ విషసర్పాలు వస్తూ ఉండేవి. ఒక రోజున ఒక కుర్రవాడికి చాలా ఘోరంగా ఒక విషసర్పం కాటు వేసింది. ఆ కుర్రవాణ్ణి వెంటనే ఆ గ్రామంలో ఉన్నటువంటి వైద్యుడి దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఆ వైద్యుడి దగ్గర ఆ పాము కాటుకి విరుగుడు, అంటే ఆ పాము కాటుకి మందు ఉంది. ఇక డాక్టర్ గారు ఆ ఇంజెక్షన్ తీసుకొని ఆ కుర్రవాడి దగ్గరికి వచ్చారు. వచ్చి, నాయన, ఈ ఇంజెక్షన్ నీకు చేస్తే నీలో ఉన్నటువంటి ఆ పాము విషము పోయి నువ్వు బ్రతుకుతావు, నువ్వు జీవంతో ఉంటావు, నీలో ఉన్న విషం పోవడానికి ఈ ఇంజెక్షన్ చేయాలి అన్నాడు. ఇక ఆ కుర్రవాడు అన్నాడు, అమ్మో, నాకు ఇంజెక్షన్ అంటే భయం, నాకు వద్దే వద్దు డాక్టర్ అన్నాడు. మనలో కూడా కొంతమందికి ఇంజెక్షన్ అంటే చాలా భయం కదా. అది ఉండేది సన్నగా ఉంటుంది, కానీ దాన్ని చూసిన కానుంచి అబ్బా అంటాం, అది వెయ్యకముందే అంటాం. ఇది కొంతమందికి ఉన్నటువంటి ఫోబియా. ఇక ఆ కుర్రవాడికి ఆ ఫోబియా పీక్స్లో ఉంది, అంటే చాలా ఉంది అన్నమాట. ఇక డాక్టర్ గారు అన్నాడు, బాబు, నా దగ్గర ఒక్క ఇంజెక్షన్ మాత్రమే ఉంది, ఏమో దేవుడు నీ కోసమే ఈ ఇంజెక్షన్ ఉంచాడేమో నా దగ్గర, నీ ప్రాణాలు కాపాడడానికి ఈ ఇంజెక్షన్ ఉంచాడేమో, దయచేసి సహకరించు, ఇంజెక్షన్ తీసుకో, నువ్వు బ్రతుకుతావు, లేకపోతే నువ్వు చనిపోతావు అని చెప్పాడు. కానీ ఆ కుర్రవాడు ఎంత ప్రయత్నం చేసినా కానీ, ఎంత చెప్పినా కానీ వినకుండా మొండిగా నాకొద్దు, నాకు వద్దే వద్దు అని గట్టిగా పట్టుబట్టి ఇంజెక్షన్ చేయబోతుండగా గట్టిగా ఇలా అన్నాడు. ఇక ఆ ఇంజెక్షన్ వెళ్ళి కింద పడి పగిలిపోయి అందులో ఉన్న మందు కింద పడిపోయింది, అంటే వృధా అయిపోయింది. ఇక ఆ కుర్రవాడు ఇప్పుడు ఏమవుతాడు? చనిపోతాడు, వేరే మార్గం లేదు. ఏం జరిగింది ఇక్కడ? ఆ కుర్రవాడిని బ్రతికించడానికి డాక్టర్ గారు మందు తీసుకొని వచ్చారు. ఆ కుర్రవాడు చేయాల్సిందల్లా ఏమిటి అంటే సహకరించి ఆ మందును స్వీకరించాలి. కానీ ఆ కుర్రవాడు ఏం చేశాడు? మందుని స్వీకరించలేదు, చివరికి చనిపోయాడు. ఇప్పుడు మనందరం ప్రశ్నించుకోవాలి, ప్రియ సహోదరి సహోదరులారా, తప్పు డాక్టర్ గారిదా లేదా కుర్రవాడిదా? డాక్టర్ గారిది కానే కాదు, తప్పు కుర్రవాడిదే. అతడు ప్రాణాపాయ స్థితిలో ఉంటే డాక్టర్ గారు ఆ కుర్రవాడికి
అందుబాటులో ఉంచాడు, ప్రాణాన్ని కాపాడేటటువంటి మందుని. కానీ ఆ కుర్రవాడు ఏం చేశాడు? నాకు వద్దే వద్దు అన్నాడు. వద్దు అనడం మాత్రమే కాదు, తన ప్రాణాన్ని కాపాడేటటువంటి మందుని చేజేతులా పాడు చేసుకున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క రక్షణ కూడా అంతే. దేవుడు అందరూ రక్షించబడాలని కోరుకుంటాడు. యేసు ప్రభు సిలువలో మరణించి తెచ్చినటువంటి రక్షణ ఎవరికి? క్రైస్తవులకు మాత్రమేనా? అంతేనా? అసలు స్టేట్మెంట్ ఎలాగా ఉండాలి అంటే, క్రీస్తు ప్రభు ఆ సిలువలో మరణించి తెచ్చినటువంటి రక్షణ ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళికి, ప్రతి ఒక్కరికి, అందరికీ ప్రియమైన సహోదరి సహోదరులారా, వీళ్ళలో ఎవరైతే యేసు ప్రభు నిజ దేవుడు, ఆయన నా కొరకే మరణించాడు, నా పాపముల కొరకే మరణించాడు, నా కొరకై జీవంతో లేచాడు అని చెప్పి ప్రభువే నా దేవుడు అని విశ్వసిస్తారో అప్పుడు ఆ రక్షణని మనం స్వీకరిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలిసి యేసు ప్రభు ఎవరో నేను స్వీకరించను అని అన్నాడు అనుకో, నేను క్రైస్తవుడని అని చెప్పి కూడా మారు మనస్సు పొందకుండా, పాపాన్ని విడిచిపెట్టకుండా, పవిత్రతను స్వీకరించలేదు అనుకో, రక్షణ దొరుకుతుందా? లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడు రక్షణ అనే వరాన్ని మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇట్ ఈజ్ యువర్ ఫ్రీడమ్. ప్రతి ఒక్కరికి కూడా నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటూ నా పాపాన్ని, అంటే మన పాపాన్ని విడిచిపెట్టకుండా, దేవుని యొక్క పవిత్రతను స్వీకరించకుండా మనము జీవిస్తే రక్షణ మనకి లేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎందుకు యేసు ప్రభు ఇదిగో ఈ మాటలు పలుకుతూ ఉన్నారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనంలో, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై అట్లు ఆయన ఎత్తబడవలేను. ఏంటి దీని యొక్క పరమార్థం? దీని యొక్క పరమార్థం ఏమిటి అంటే, పాపము, చీకటి, చెడు కార్యాలు, అక్రమ కార్యాలు, చీకటి కార్యాలతో దేవుని మీద తిరగబడి, దైవజనుల మీద తిరగబడి, దేవుని యొక్క దివ్య బలి పూజ మీద తిరగబడి ఉన్నటువంటి మనము సాతాను అనే పాము కాటుకి గురి అవుతున్నాం, నాశనం అవుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, నాశనం అవుతున్నటువంటి ఈ మానవాళి కాపాడబడాలి అంటే, ఇదిగో ప్రియ బిడ్డ, ఈయన ఎత్తబడాలి, ప్రభువు ఎత్తబడాలి, ఈయన సిలువలో ఎత్తబడాలి. యేసు ప్రభు మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించు ప్రతి వాడు నాశనము చెందక నిత్య జీవము పొందుటకై నేను కూడా ఎత్తబడాలి అనే మాటలో ఇది పరమార్థం. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది దేవుని యొక్క ప్రేమకు నిదర్శనం. ఈరోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దేవుని యొక్క రక్షణ అనేటటువంటిది ఒక్కరి కోసం కాదు. ఒక అడుగు ముందుకు వేసి చెప్తున్నా, క్రైస్తవుల కోసం మాత్రమే కాదు ప్రియులారా. ఎవరైతే ఆ యేసయ్య వైపు చూసి, ఆ సిలువ వైపు చూసి, నేను నమ్ముతున్నాను, నేను విశ్వసించుచున్నాను. ఏమని విశ్వసించుచున్నావు? ఆ కరుణామయుడు నా కొరకై సిలువలో మరణించాడు అని విశ్వసిస్తున్నావో నీకు రక్షణ వచ్చినట్లే. ప్రియ సహోదరి సహోదరులారా, వారి పాపాన్ని విడిచి అలనాడు ఏ రీతిగానైతే ఇశ్రాయేలు ప్రజలు ఎడారిలో ఆ యొక్క ప్రదేశంలో తమ తప్పును తెలుసుకొని మోషే దగ్గరకు వెళ్ళి, అయ్యా మేము తప్పు చేశామయ్యా, నీ మీదను దేవుని మీదను తిరుగుబాటు చేసి పాపము చేశామయ్యా అని పశ్చాత్తాపపడ్డారో, అదేవిధంగా మనము కూడా పశ్చాత్తాపపడి ఆ సిలువనాథుని చెంతకు రాగలిగితే మనకు రక్షణ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ సత్యాన్నే ఈనాటి వాక్యం తెలియజేస్తుంది.
అయితే ఆ తర్వాత మరొక మాట ఉంది, యోహాను సువార్త 3వ అధ్యాయం 18వ వచనంలో, ఆయనను విశ్వసించువాడు ఖండింపబడడు. ఎవరైతే ఆయనను విశ్వసిస్తారో వారికి శిక్ష లేదు. కానీ ఒకవేళ విశ్వసించలేదు అనుకో, అప్పుడు ఏంటి పరిస్థితి? ఒకవేళ విశ్వసించలేదు అనుకో, అప్పుడు ఏంటి? రక్షణ లేదు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ విశ్వాసం అంటే ఏమిటి? యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, నన్ను విశ్వసించువాడు నా ఆజ్ఞలను పాటించును. అంటే విశ్వాసం అంటే ఏమిటి? దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం జీవించడం. ఇది విశ్వసించడం అంటే. విశ్వసించువాడు రక్షింపబడతాడు, విశ్వసింపని వాడు ఖండింపబడియే ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక మన చేతుల్లో ఉంది, అంటే మీ చేతుల్లో ఉంది. విశ్వసించి ఆయన ఆజ్ఞానుసారంగా జీవిద్దామా, లేదా విశ్వసింపకుండా నశిద్దామా? ఇక 3వ రకం కూడా ఉన్నారు ప్రియ స్నేహితులారా. విశ్వసిస్తున్నాను అని చెప్పి విశ్వసించకుండా ఉండడం. అంటే నిద్రపోయేవాడు ఒకడు, మేల్కొని ఉండేవాడు ఒకడు, కానీ నిద్రపోతున్నట్టు నటించేవాడు ఒకడు. ప్రియులారా, అంటే విశ్వసించేవాడు ఒకడు, విశ్వసింపని వాడు ఒకడు. మరి 3వ రకం విశ్వసిస్తున్నామని నటించేవాడు. వాడికి ఇంకా ప్రమాదం. ప్రియ సహోదరి సహోదరులారా, విశ్వసించడం అంటే ఏంటి? ఇక్కడ ఆ తర్వాత మాటల్లో వాక్యం చెప్తుంది ప్రియులారా, ఏమిటి? విశ్వసించేవాడు వెలుగు దగ్గరికి వెళ్తాడు, విశ్వసింపని వాడు ఎక్కడికి వెళ్తాడు? చీకటిలోనికి వెళ్తాడు. మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం ప్రియ సహోదరి సహోదరుల. విశ్వసించి ఆ యొక్క వెలుగు దేవుని దగ్గరికి వెళ్దామా, లేకపోతే విశ్వసించకుండా ఆ యొక్క చీకటిలోనికి సాతాను దగ్గరికి వెళ్దామా? దేవుడిచ్చినటువంటి ఆ సిలువను చూసి నేను మారు మనస్సు పొంది నిండు విశ్వాసముతో ఆ పాదాల సన్నిధికి వస్తూ ఉన్నానా? మార్పు నాలో ఉందా? లేకపోతే మరలా పాత రోత జీవితాన్ని నేను జీవిస్తున్నానా? ప్రయోజనం లేదు ప్రియ బిడ్డ. దేవుని యొక్క ప్రేమని లైట్ తీసుకోకు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను మారు మనస్సు పొందమంటూ ఉన్నాడు, దేవుని దగ్గరికి రా అంటున్నాడు. దేవుడు కోరుకునేది ఇది ఒక్కటే ప్రియ సహోదరి సహోదరుల. కాబట్టి ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొంటున్న మనం ఆయన దగ్గరికి రావడానికి ప్రయాసపడదాం, ఆయన చెంత ఉందాం, ఆయనను విశ్వసించి జీవించి ఆయన చెంతకు చేరుదాం. ఆమేన్. హారతులిచ్చెదా ఆత్మస్వరూపా, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా ఆత్మస్వరూపా, అర్పణ చేసెదా ఆరాధ్య దీప. హారతులిచ్చెదా ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏమేమో కానుకలు తెచ్చాము స్వామి. ఏమేమో అర్పించవచ్చాము దేవా, ఏమేమో కానుకలు తెచ్చాము స్వామి. రుదిలేని నిధులన్నీ అర్పించినా మెప్పించలేము ప్రభువా నిన్ను. మెప్పించలేము ప్రభువా నిన్ను. సహోదరి సహోదరులారా,
నేనును మీరును అర్పించున్న ఈ బలి సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును తన పవిత్ర సృష్టి ప్రయోజనం కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ ఈ పవిత్ర పాస్కా పరమ రహస్యముల నిర్వహణయందు ఆనందోత్సాహములను కలిగి ఉండునట్లు అనుగ్రహింపుము. మాకు నూతన జన్మనొసగిన ఈ పరమ పవిత్ర కార్యమును మేము తరచుగా నిర్వహించు నిత్యానందపు స్థితికి చేరుకొందుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ ప్రభువా, మేము ఎల్లప్పుడూ నీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కాయగు క్రీస్తు బలి అయిన ఈ దినము నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన లోక పాపములను పరిహరించిన నిజమైన గొర్రెపిల్ల అతడే. అతడు తన మరణము చేత మా మరణమును ధ్వంసము చేసి తన ఉత్థానము చేత మాకు పునర్జీవమును ప్రసాదించెను. కావున మానవ జాతి అంతయు పాస్కానందముతో నింపబడి నిన్ను స్తుతించున్నది. శక్తిమంతులైన పరలోక వాసులను, దూతల దళములను నీ మహత్వమును నిరతము కొనియాడుట ఎట్లనగా, హోసానా 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 పరలోకమును భూలోకమును హోసానా హోసానా మీ మహిమతో నిండి ఉన్నవి. హోసానా 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 ఏలిన వారి నామమున హోసానా హోసానా వేషేసిడి వారు ఆశీర్వదింపబడిన వారు. హోసానా 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రత కూటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునా ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను
ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అపమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుము. ఇది విశ్వాస రహస్యము. మరణముందెను క్రీస్తు తిరిగి లేచెను, క్రీస్తు మహిమతో మరల పేర్చేయును. హల్లెలూయా 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 హల్లెలూయా. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించు జీవమునసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా అంతోని పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియ మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత పాదువాపురి అంతోని వారితోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర
పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మనం రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడను గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకొందుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. క్రీస్తు శరీర రక్తములు మనల్ని నిత్య జీవమునకు చేర్చునుగాక. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు
కోసం భూమికేగి తనును బలి చేసి, మన కోసం భూమికేగి తనును బలి చేసి, జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. ప్రభు యేసు విందులో పాల్గొనరండి, పాప విమోచక విందుకు రండి. భోజనము మురిపించిన విందు ఇది. జీవాహారమై వెలుగొందిన విందు ఇది. మన్నా భోజనము మురిపించిన విందు ఇది. జీవాహారమై లోకును వారికి ఆనందమొసగి, లోకును వారికి ఆనందమొసగి, పరమును చేర్చి పరలోక విందు ఇది. పరమును చేర్చి పరలోక విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. జీవవరముగా మారిన శాశ్వత విందు ఇది. పునీతిన్యా స్వర్ చేసి చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లే చేయి కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్బడ నీళ్ళ నన్ను కడగండి, ఓ మంచి చేస్వా నా ప్రార్థన మీరు నవదరించండి. మీ గాయం లోపల నన్ను దాచుకోనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువు చేతిలో దొరకకుండానట్లు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి, నన్ను మీ సన్నిధికి చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్మల్ని స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మాకు విమోచనమును దయచేసిన పవిత్రమైన నీ రక్షణ కార్యములు ఈ జీవితమందు మాకు సహాయపడి మమ్ము ఉత్తాన జీవిత ఆనందమునకు పాత్రులను చేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. నవదిన ప్రార్థనకై అందరూ మోకరించండి. మహాప్రభువా, మా దేవా, అనేక జనులను పలు విధముల ఆదరించు అందరికీ ప్రీతిపాత్రుడైన పునీత అంతోని వారిని మా పాలక పునీతునిగా అనుగ్రహించినందులకు మీకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మా అవసరములలోనూ ఆపదలలోనూ ఆదరువుగా వారి వద్దకు పరిగెడు మమ్ములను మీ అనుగ్రహ దీవెనలతో సంపన్నులను చేయండి. వారి అమూల్యమగు పుణ్యఫలములను చూచి అన్ని కీడుల నుండి మమ్ము కాపాడండి. వారి వేడుదల మధ్యవర్తిత్వమును ఆశ్రయించి మేము చేయు ఈ నవదిన ప్రార్థనలో అడుగు వరములను కరుణతో అనుగ్రహించ చిత్తగించండి. మహిమానిత సంరక్షకు పునీత అంతోని వారా, ప్రభు యేసుపై మీకు గల ప్రేమకు అద్భుత బహుమానముగా దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొను భాగ్యమును పొందితిరే. మీ ఆత్మ నుండి పొంగి పొరలుచున్న నిరుపమాన ఉపవసము చేతను నిర్భాగ్యులు పేదల పట్ల మీరు చూపిన అపార కనికరము చేతను ప్రభు మీకు అనుగ్రహించిన అద్భుతములు చేయు దివ్యవరము చేతను
మా పాపములకు మన్నింపు చేకూరినట్లా చేయండి. దాక్షిణ్య హృదయముతో ఆదరించువారా, మా అవసరములన్నిటినీ తీర్చివేసి మా బాధ్యతలన్నీ సంపూర్తి అగునట్లా చేయండి. ఈ లోక జీవితమున మీ అడుగుజాడల్లో నడిచి మేము అనుసరించి మేము పవిత్రముగా జీవించినట్లును అనాథముగా మరణించినట్లును పరలోకమును మీతో కలిసి కలంతకాలము జీవించు భాగ్యమును మాకు ప్రసాదించండి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఎనలేని నమ్మికతో కూడిన మన ప్రార్థనను దేవునికి ప్రత్యక్షముగా విన్నవించుకొని మన మీదను మన కుటుంబముల మీదను ప్రపంచమంతటి మీదను ఆయన అనుగ్రహ దీవెనలను అపారంగా కురిపించమని వేడుకొందుముగాక. దేవుని చేయి మహాపవిత్రునిగా గొప్ప సువార్తికునిగా ఎత్తబడిన పునీత అంతోని వారి వేడుదల మధ్యవర్తిత్వము ద్వారా ఈ మనవి చేయుదముగాక. మహాజ్ఞానివగు పునీత అంతోని వార, మీ బోధనల ద్వారా మీరు సత్య శ్రీ సభలో గొప్ప జ్యోతిగా ప్రకాశించేది కదా. మా ఆత్మలను వెలుగుతో నింపి దేవుని నిగూఢ సత్యమును గ్రహించులాగున వాటిని వికసింపచేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థనను ఆలకించండి. పునీత అంతోని వార, మీరు పరివర్తనను ప్రాయశ్చిత్తమును గురించి బోధించెదరు కదా. మానవులకు గొప్ప కీడును కలిగించు పాప మాలిన్యము నుండి మమ్ము కాపాడి భద్రపరచండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా కనికరం గల పునీత అంతోని వార, మీరు బందీలను విడిపించితిరు కదా. అలాగుననే మమ్మును పాపపు సంఖ్యల నుండి విముక్తము చేసి దేవునికి అంగీకారయోగ్యముగా ఉండులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహాభక్తి పరులగు పునీత అంతోని వార, దివ్య బాల యేసును మీ హస్తములందు ఎత్తుకొంటిరు కదా. మేమును ఆయనను దివ్య సప్రసాదమున యోగ్యముగా స్వీకరించులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. న్యాయమును ప్రోత్సహించు పునీత అంతోని వార, మీరు పేదలకు పీడితులకు బాసటగా నిలిచి వారి తరపున పోరాడితిరి కదా. మేమును బాధల్లో ఉన్న మా సహోదరి సహోదరులను ప్రేమించినట్లును వారికి అండగా నిలిచి ఉదారముగా వారికి సహాయపడినట్లును చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. మహా అద్భుతములు చేయి వరమును పొందిన పునీత అంతోని వార, మీ శక్తి గల వేడుదల చేత అనేక మంది వ్యాధిగ్రస్తులు స్వస్థతను పొంది ఉంటిరి కదా. అలాగునని మేమును మా శారీరక మానసిక రుగ్మతుల నుండి స్వస్థత పొందులాగున చేయండి. ప్రభువా, పునీత అంతోని వారి ద్వారా మా ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మనందరం కాసేపు మౌనం వహించి మన వ్యక్తిగత విన్నపముల కొరకు ప్రార్థించుదాము. పరలోకమందుండడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడనుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించుము. ఆమేన్. గొప్ప అద్భుత శక్తి ప్రభావం కలిగిన పునీత అంతోని వారి శక్తి గల ప్రార్థనను అందరం కలిసి ప్రార్థించుకుందాం. పరమ పవిత్రులగు పునీత అంతోని వార, మీ సహాయంను కోరి మేము చేయు ఈ ప్రార్థనను కరుణతో ఆలకించండి. దేవుని అద్భుత శక్తి ద్వారా మీరు ఎందరికో మేలు చేశారు. ఈ మా విన్నపమును కూడా పరలోక తండ్రికి మీ పుణ్యహస్తముల ద్వారా సమర్పించండి. మా అవసరములలో ఆదుకోమని పరమ దేవునికి మనవి చేయండి. ఈ మా ప్రార్థన దైవ చిత్తమైతే మీ వేడుదల ద్వారా తప్పక నెరవేరుతుందని మేము నమ్ముచున్నాము. పునీత ఫ్రాన్సిస్ వారికి ప్రియ శిష్యునిగా జీవించిన మీ భక్తిగల జీవితమును మేము కూడా అనుసరించి ఆచరించినట్లు సహాయపడండి. మీ వలె మేమును పేదలను ప్రేమించుటకును అనాథలను ఆదరించుటకును శక్తినివ్వండి. మేము పాప మార్గం వదిలి
పవిత్ర జీవనములో ముందుకు సాగునట్లు దీవించండి. ప్రతిదినము మేము సువార్త విలువల ప్రకారంగా జీవించుటకును అన్ని వేళలా దైవ చిత్తానుసారంగా ప్రవర్తించుటకును మాకు తోడుగా నుండండి. నిరంతరము మేము దైవ సన్నిధిలోను సోదర ప్రేమలోను జీవించినట్లు మమ్ము ఆశీర్వదించండి. ఆమేన్. చివరి ఆశీర్వాదమునకై అందరం లేచి నిల్చోండి. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ శిరములను వంచి దేవుని దీవెనలకై ప్రార్థించండి. మనము ఈనాడు కొనియాడే పునీతుల మహిమానందము అంతయు ఆ దేవునికి చెందినవే. ఆ ప్రభు దీవెనలు మీపై నిరంతరము నిలిచియుండునుగాక. పునీత అంతోని వారి ప్రార్థనలు ప్రస్తుత కీడు నుండి మీకు విముక్తిని కలిగించునుగాక. ఆయన పవిత్ర జీవిత ఆదర్శము మిమ్మును మీ తలంపులను దైవ మానవ సేవకై మరల్చునుగాక. దేవుని పవిత్ర శ్రీ సభ తన బిడ్డలందరూ పునీత అంతోని వారితో కలిసి నిత్య శాంతి అందు ఏకమవ్వాలని అభిలషించున్నది. మీరును ఆయనతో కలిసి పరమ తండ్రి గృహమునందలి ఆనందములన్నిటిలో పాలు పంచుకొన విచ్చేయుదురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మీపై దిగి వచ్చి మిమ్మల్ని నిరంతరము ఆశీర్వదించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. మనవులను మది తలంపులను తండ్రి దేవుని దరిచేర్చువారా. అద్భుతాలతో నివారా అద్భుతాలతో నివారా. ఎనలేని వరములు కురిపించావు. ఎనలేని వరములు కురిపించావు. లెక్కించలేని మేలులు చేసావయ్యా. లెక్కించలేని మేలులు చేసావయ్యా. సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్య హృదయ సరాగం. సదా చేతుమయ్యా ప్రణామము. సదా వినిపింతుమయ్య హృదయ సరాగం.